ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలాయి. వృశ్చిక రాశి వారికి రాళ్ళు వేసిన చేతిలోనే పూలు. జూలై నెల మొదలు వీరికి అదృష్ట గడియలు మొదలు. ఇంకా 10 రోజుల్లోనే వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి? మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4 పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక 8వ రాశి. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు అన్నీ కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా ఈ రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ రాశిలో వారి బాల్యంలో జీవిత శైలికి, యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది ఉంటుంది. ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల కారణంగా ఎదురుచూస్తున్న సహాయం అయితే అందదండి. ఈ రాశి వారికి ఈ కారణంగా అభివృద్ధి కూడా కుంటుపడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడూ పంచుకుంటూ ఉంటారు. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో ముఖ్యమైన వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి స్తోత్ర పారాయణం చేస్తే మీకు మేలు జరుగుతుంది. గొప్ప శుభకాలం కనిపిస్తోంది. మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి కూడా పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు కూడా అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వలన ఇంట గెలుస్తారు. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఈశ్వరాభిషేకం మీకు శుభకరం. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. మీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు. వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూలత అనేది కనిపిస్తుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. మీరు ముఖ్యంగా రక్తం మరియు గుండెకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొని వచ్చి సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి వ్యాపారాలకు ఈ సమయంలో ఆర్థిక నష్టాలు లేదా ఖర్చులకు దారి తీయవచ్చు. పెట్టుబడులు పెట్టకుండా ఉండడానికి మీరు ముఖ్యంగా ప్రయత్నం చేయండి. ఈ నెలలో ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ముందుగా అనుకున్నటువంటి స్థిరాస్తి లావాదేవీలు ఈ నెలలో మీకు పూర్తి అవుతాయి. కొంత ఆర్థిక ఉపశమనం కూడా లభిస్తుంది. విద్యార్థులకు ఈ మాసం కొంత సగటుగానే ఉంటుంది. కాబట్టి చదువుపైన ఎక్కువ దృష్టినే పెట్టాలి. కోపానికి లోను కాకుండా మరియు అనవసరమైన పరిధ్యానాలకు కూడా మీరు కొంచెం దూరంగా ఉంటే మేలండి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక్క విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు.
వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలు క్షరించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీళ్లలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని, సంచరించడాన్ని ఇష్టపడతారు అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారి భాగస్వామ్యాన్ని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. వృశ్చిక రాశి వారికి దేవుడి మీద ఉన్నటువంటి లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది. ఏ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోలేరు. అందుచేత కొందరు వృశ్చిక రాశికి చెందిన వారిని ద్వేషిస్తూ ఉంటారు. ఈ రాశి వారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లు అయితే కనుక వారి తోటి ఉద్యోగులు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులు లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలు అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తాయి. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే వీరికి అంత మేలు. వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితము ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాఫీగా సాగిపోతుంది. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్ర నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం కూడా వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య, వినయము, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా, మృదు మధురంగా కూడా ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ కూడా అల్ప సంతోషాలని చెప్పవచ్చు. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరు మంచి ధర్మ గుణాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని టాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.